శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 64వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో మనం హిరణ్యకశిపుడి చేత వేదాంతోపన్యాసం విన్నటివారు, తత్వ విచారణ విన్నవారు అయిన దితి కోడళ్ళు దితి వీరందరూ దుఃఖాన్ని మాని తత్వ విలోకనము కలిగి లోకాంతర్గతుడైన హిరణ్యాక్షునికి అతని గురించి వగవక వెళ్ళిపోయారు అని నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. ఇంకా ఆ నారద ధర్మరాజ సంవాదం కొనసాగుతోంది. ఈ విధంగా వేదాంతం అయితే చెప్పాడు, తత్వం అయితే చెప్పాడు, కానీ ఆయన మనసులో ఉన్న రాక్షసభావం పోలేదు. హిరణ్యకశిపుడు రాక్షసభావం. ఆయన కోరిక ఏమిటంటే ఇప్పుడు అజరామర భావంబును త్రిజగద్రాజ్యంబు అప్రతిద్వంద్వము దోర్విజితాఖిలతా శాత్రవమును గజరిపు బలమును హిరణ్యకశిపుడు కోరెన్. హిరణ్యకశిపుడికి మరణం, ముసలితనం లేని స్థితి, ఎదురులేని ముల్లోకాధిపత్యము, ఇతరులందరినీ జయించగల భుజబలము, సింహబలము ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ కోరుకుని మందరాచలం అనే పర్వతం దగ్గరికి, ఆ కొండ పల్లపు ప్రాంతానికి చేరి అక్కడ తన కాలి బొటన వేలుపై నిలబడి చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ తీవ్రమైన కిరణాలతో కూడిన ప్రళయకాల భాస్కరుని వలె పొడవైన ఎరుపు రంగు జడలతో ఎవ్వరూ తేరిపార చూడలేనట్టుగా పరమఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చూసిన దేవతలంతా చేష్టలుడిగి వారి వారి స్థానాలలో ఉండి చూస్తున్నారు. అప్పుడు ఎలా అయిందంటే, అదరెన్ కుంభిని సాద్రియై కలగే నీడంబో నిధుల్ తారకల్ సెదరెన్ సగ్రహ సంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండెన్ తెల్లదిరెన్ గుండెలు జంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచత్ తపోవహ్నిచేన్. అతి కష్టమైనటువంటి, మహాఘోరమైనటువంటి, తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. దానికి పర్వతాలతో సహా భూమి కంపించింది. సప్త సముద్రాలు కల్లోలమవుతున్నాయి. గ్రహాలన్నీ ఉమ్మడిగా దిక్కులు పగిలి మండుతున్నాయి. హిరణ్యకశిపుని తపస్సు యొక్క వేడిమితో అతని శిరస్సు నుండి పొగతో కూడి ఎగిసిపడే మంటలకు ఆ జంతుకోటి గుండెలు అదిరిపోయి. ఈ విధంగా రాక్షసరాజు చేస్తున్న తపస్సు చూసి 3 లోకాలు బాధించగా దేవతలు సహించలేక స్వర్గాన్ని విడిచి బ్రహ్మలోకానికి వెళ్ళారు. సకల లోక పాలకుడైన బ్రహ్మని, ఆ బ్రహ్మకు నమస్కరించి ఇలా విన్నవించుకుంటున్నారు. ఓ దేవదేవా, ఓ కరుణానిలయ, ఓ బ్రహ్మదేవ, ఆ దితిపుత్రుడు హిరణ్యకశిపుడు చేస్తున్న తపోదీక్ష వలన వచ్చిన వేడి చేత మేమందరం బాగా తప్పించిపోయాం. ఆందోళనతో ఈ అమరావతిలో ఉండలేం. మాకు దిక్కు తెలియక ఉన్నాం. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఈ హిరణ్యకశిపుడు ఏ వేదశాస్త్రాల వినాశనం కోరో, దేవతలను అణగదొక్కాలనో, 3 లోకాలు నశింపచేయాలను ఇలాంటి ఇచ్ఛతోనే తపస్సు చేశాడు. ఇందులో రవంతైనా సందేహం లేదు. ఆ హిరణ్యకశిపుని ఆలోచన ప్రకారం ఏమి చేస్తే బాగుంటుందో మీరు ఆలోచించండి అని చెప్పారు. ఇంకా చెప్తున్నారు, కాలానికి అధీనమైనటువంటి జీవులు అశాశ్వతులు కనుక తపస్సు, యోగము, సమాధి బలంతో తనకు శాశ్వతత్వం కలగాలని హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు అంటూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు. ఓ లోకాధీశ్వర, నీ మహోన్నతమైన బ్రహ్మపీఠాన్ని కొనియాడబడే
నీ ఐశ్వర్యాన్ని, విజయాన్ని, సౌఖ్యాన్ని, సంతోషాన్ని లోకుల పాలు చేయడానికి సిద్ధపడిన ఈ హిరణ్యకశిపుని తపస్సును నివారించి నీ పరిపూర్ణమైన కరుణా కటాక్షములతో ఈ లోకాలను కాపాడమని ప్రార్థించారు. వెంటనే బ్రహ్మదేవుడు ఆ హిరణ్యకశిపుని దగ్గరికి వెళ్ళి హంసవాహనారూఢుడై వెళ్ళాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడంటే, నియమనిష్టలతో చేసిన తపస్సు వలన చీమలు అతని మాంసాన్ని, మజ్జను, చర్మాన్ని, రక్తాన్ని పూర్తిగా తినేసాయి. అతని పైన పుట్టలు పెట్టాయి, గడ్డి మొలిచింది, వెదురు పొదలు పెరిగాయి. అతను చేసిన మహాతప ప్రభావం వలన దట్టమైన మేఘాల మధ్యలో ఉన్న సూర్యుని వలె పుట్టల మధ్య ప్రకాశిస్తున్నాడు. అటువంటి హిరణ్యకశిపుడైన రాక్షసును చూసి చతుర్ముఖ బ్రహ్మగారు చాలా ఆశ్చర్యపడి నవ్వుతో పలకరించారు. ఓ రాక్షస రాజేంద్ర, నీ వలె తపస్సు చేసిన వారు ఇంతకు పూర్వం ఎవరు లేరు, ఇకపై చేయగలిగిన వారు కూడా లేరు. నీ తపస్సమాధికి మెచ్చుకున్నాను. నీవులే, ఏం కోరికలు కోరుకుంటావో అడుగు, నేను ఆ కోరికలు సిద్ధింపచేస్తాను అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన దివ్య కమండలంలోని నీటిని ఆ హిరణ్యకశిపునిపై పడేలాగా సంప్రోక్షించాడు. ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మహస్త పద్మాలలో ఉన్న బంగారం కమండలంలోని మహిమాన్వితమైన తిరుగులేని నీటిధారచే తడుపబడి తపస్సు విరమించాడు. మహాసౌందర్యవంతమైన యవ్వనంతో, వజ్రంతో సమానమైన దృఢ దేహంతో, పుటం పెట్టిన బంగారం వంటి శరీరకాంతితో, ఎండుకట్టెలను మంట చేస్తే వచ్చే అగ్నివలే కాంతులినుతూ హిరణ్యకశిపుడు తన చుట్టూ దట్టంగా మొలిచిన వెదుళ్ల పొదల పుట్టల నుండి బయటికి వచ్చాడు. వచ్చిన వెంటనే హంసవాహనునకు ధరణీతలంబున దండ ప్రణామములు ఆచరించాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అంటే ధరణీతలమున దండ ప్రణామములు ఆచరించి అంటే ఒక కర్రవలే నిటారుగా నేలపై వాలిపోయాడు. ఆ చేసే నమస్కారాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారు. సా అష్ట అంగ దండ ప్రణామం. 8 అంగాలు ఏమిటి ఇక్కడ? కరయుగములు అంటే చేతులు 2, చరణంబులు 2, ఉరము, లలాట స్థలంబు, ఉన్నత భుజములు, ఇలా ఇవన్నీ నేలను తాకే విధంగా చేసే నమస్కారమే సాష్టాంగదండ ప్రణామం. చేసి ఎంతో అద్భుతంగా బ్రహ్మని స్తుతించాడు. ఈ ప్రపంచమంతా కల్పాంత కాలంలో అంధకారమగ్నం కాగా ఎవడు తన కాంతితో ఈ లోకంలో వెలుగులు నింపుతాడో, సత్వరజస్తమో గుణాలతో కూడి ఎవడు సృష్టి స్థితి లయకార్యాలు నిర్వహిస్తాడో, ఎవడు ఆద్యుడో, ఎవడు అన్నిటికీ కారణభూతుడో, స్వయం ప్రకాశంతో వెలుగొందుతూ ఉంటాడో, ఎవని ప్రాభవంతో ఈ సమస్త సృష్టి జరుగుతోందో, ఆ సృష్టికాలం రాగానే మనస్సు, ప్రాణం, బుద్ధి, ఇంద్రియాలతో ఎవరు గొప్ప ప్రభావంతో ఉంటాడో అటువంటి సచ్చిదానంద ఘనమయుడైనటువంటి వానికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. నీవు ఓ అభవా బ్రహ్మదేవ, నీవులే కోరిన వారి కోరికలు తీర్చి నేర్పుతో నిలబెట్టేవాడు ఎవరు లేరు. నీవు ఇచ్చే పక్షంలో నేను కోరికలు కోరుతాను, నెరవేర్చమన్నాడు. గాలిన్ కుంభిని అగ్నిన్ అంబూలన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమఃప్రభల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్యనరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఓ బ్రహ్మదేవ, భువనాధీశ, గాలిలో గాని, భూమిపై గాని, అగ్నిలో గాని, నీటిలో గాని, ఆకాశంలో గాని, అష్టదిక్కులలో కాని, రేయింపవళ్లలో కాని, చీకటి వెలుగులలో కాని, గ్రహాలు, రాక్షసులు, మృగాలు, సర్పాలు, దేవతలు, నరులు మొదలైన వారితో యుద్ధ సమయంలో గాని, వివిధములైన అస్త్రశస్త్ర సమూహంచే కాని మృత్యువు లేని రాని జీవనాన్ని నాకు అనుగ్రహించు అన్నాడు. ఇక్కడ పుట్టినవాడు గిట్టక తప్పదు, కానీ ఇతడు మృత్యువే లేని జీవితం కావాలని కోరడంతో ఇతడు ఎన్నుకున్న సన్నివేశాలే ఇతని మరణానికి అవకాశం ఇస్తున్నాయి. అస్త్రము అంటే మంత్రంతో ఉపయోగించేది, శస్త్రం అంటే బలంతో ఉపయోగించే ఆయుధం.
ఇక్కడ హిరణ్యకశిపుడు బ్రహ్మను వరాలు కోరుతూ ఇప్పింపవే అనుటలో ఔచిత్యం ఏమిటంటే ఎవరో వచ్చి ఇస్తారని కాదు, మన గురుదేవులని, దేవతలని, మహాత్ముల్ని మీరు ఇప్పించండి అంటాం. అది అనడం గౌరవ సూచకం. ఇలా అటువంటి వరాలు ఇక ఎవ్వరూ అడగలేదు. ఇదివరకు ఎవ్వరూ ఎటువంటి వరాలు అడగలేదు. కానీ ఇంకా అడుగుతున్నాడు. యుద్ధాల్లో తనకు ఎదురులేని పరాక్రమం, పాలులను తృణీకరించగలిగే మహిమ, ముల్లోకాలను జయించే శక్తి, ఇలాంటివన్నీ కోరాడు. బ్రహ్మ ఏం చెప్పారంటే అసాధ్యాలైనప్పటికీ హిరణ్యకశిపుడు కోరిన వరాలన్నీ ఇచ్చి ఇలా హితవు చెప్పాడు. ఓ కశ్యప కుమారా, నీవు కోరిన ఈ వరాలు ఎవ్వరికీ సాధ్యపడేవి కావు. అటువంటి వరాలు పూర్వం ఎవరు కోరలేదు. నీ తపస్సును చూసి సంతోషించి నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నా. మంచి మనసుతో, ప్రపంచానికి శ్రేయస్సు కలిగించే నడవడికతో, నైపుణ్యంతో, బుద్ధి సంపద కలిగి చక్కగా జీవించుమా అని సూచన చేసి బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.